త్వరగా వస్తానని చెప్పింది, ఇంకా రాలేదేంటి? ఏమై ఉంటుందా? రాజేష్, నువ్వు తెమ్మన్నట్టు డబ్బు తీసుకొచ్చాను. గుడ్. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. ఓకే? అలాగే. రాజేష్, నేను నీతో పాటే వచ్చేస్తాను. వద్దు, నువ్వు వస్తే అనుమానం వస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు. అది కాదు రాజేష్. వనజ, ఏంటిది? వనజ, ఏంటి పని? నేను నిన్నేం చేయలేదంటే నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకున్న దానివి అర్థం చేసుకున్న దాన్ని ఇలా చేస్తావా? నేనేం చేశాను? నాకు కనీసం ఒక ముక్కనే చెప్పావా? చెప్తే మా అమ్మాయిలు చెప్పి మా ఇద్దరిని విడిద్దాం అనుకుంటున్నారా? చాలా తప్పుగా ఊహించావు. మిమ్మల్ని కలపాలనే నేను ఆలోచిస్తున్నాను. నువ్వేం ఆలోచించక్కర్లేదు, మా జీవితాలు మేము చూసుకోగలం. పక్క వాళ్ళ డబ్బు దోచుకున్నా? నేనేం దోచుకోలేదు. నువ్వు మేధావుగా నువ్వెందుకు దోచుకుంటావు? మేధావులు ప్లాన్లు ఇస్తారు గాని ముందుకు రారుగా. ఇన్ని రోజులు నేను మౌనంగా ఉంది దీనికోసమే. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ హేట్ యు. మా అమ్మాయిల కోసం భయపడి నేను నిన్ను చేసుకున్నాను, అంతేకాని నీతో కాపురం చేయడానికి కాదు, కలిసి ఉందామని కాదు. మరి ఆ విషయం ముందే చెప్పొచ్చుగా. చెప్పే అవకాశం మా వాళ్ళు నాకు ఇవ్వలేదు. పోనీ పోనీ నాకు చెప్పొచ్చుగా. చెప్తే మీరేం చేయగలరు? నేనేం చేస్తాను అప్పుడు చెప్పేవాడిని. సరే, ఇప్పుడు తెలిసింది కదా. నాకెప్పుడో తెలిసింది. నేను ఏదైనా చేయాలనుకుంటే మీరిద్దరూ రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడే ఏదో ఒకటి చేసేవాడిని. వాట్ డు యు మీన్? ఐ మీన్, మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఈ డబ్బు నాది కూడా. మా వాళ్ళు మీకు కట్నంగా ఇవ్వలేదు. ఇస్తే తీసుకుపోతావా? పోతాం. ఏం చేస్తావు? నువ్వు చేసేది తప్పు. దీన్ని రంకుతనం అంటారు. తప్పు లేదు, ఒప్పు లేదు. ఇదంతా వనజ డబ్బు అయితే నాకెందుకు భయం? వనజ, తీసుకెళ్దాం. వీడేం చేయలేడు. అవును, ఏమి చేయలేడు. వనజ, వెళ్దాం పద. ఆగండి, నా డబ్బు నాకు ఇచ్చేయాలండి. నీకేంట్రా ఇచ్చేది? పోరా. ఏంట్రా చూసావు? రాజేష్, ఎందుకనే మంచిదని ఇంకేం ఆలోచించుకో. పుడిచి రాజేష్, పుడిచి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రేమ పిచ్చి పట్టింది, ప్రేమ పిచ్చి. పుడిచి రాజేష్, చంపే. రాజేష్, రాజేష్. నువ్వు చేసిన షోలు చాలు, వదిలే.
నీకు రచ్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు తెలుసుకో.